గేట్ అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే అక్కడ ఒక చిన్న గేటు పెట్టుకుని నడవడానికి అంటే తెలియక అటు ఆగ్నేయంలోని పెద్ద గేటు పెడుతున్నారు. అంటే వెహికల్స్ రావడానికి వెళ్ళడానికి ఉపయోగించే విధంగా పెడుతున్నారనమాట. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆగ్నేయంలో అలాంటి గేట్ పెట్టకూడదు. మీకు అవసరమైతే ఇక్కడే కొంచెం అటు సంపు కింద ఉండేటటువంటి పైన ఉంటుంది కదా కప్పు మీద దాని మించి నడవకూడదు. మనం దాన్ని తప్పించుకుని మీరు పెద్ద గేటు ఇటు పెట్టుకున్నా పర్వాలేదు ఈశాన్యంలో. అంటే అప్పుడు ఆగ్నేయంకి వెళ్లకుండా పెట్టుకోవచ్చు పెద్ద గేటు. అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే ఇటు సరిపోకపోతే ఆగ్నేయంలో ఒక చిన్న గేటు పెట్టుకుంటున్నారు. అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి రావడానికి అవన్నీ చేసుకోవడానికి ఒక చిన్న గేటు పెట్టుకుని ఆ గేటు అంటే మామూలుగా అప్పుడప్పుడు వాడుకోవడానికి పెట్టుకున్నటువంటి ఆ గేట్నే పర్మనెంట్గా వాడేసుకుంటున్నారు అనమాట. అలాగ వాడడం వల్ల ఇంట్లో చాలా చిక్కులు కష్టాలు ఏర్పడతాయి. అంటే ఇప్పటికి నేను చెప్పేది ఏమిటంటే ఒక సామాన్యమైనటువంటి ఇల్లు గురించి నేను చెప్తున్నాను. ఇక్కడ పెద్ద గేటు పెట్టారంటే మీరు ఈ ఈశాన్యంలో పెట్టిన గేటు కరెక్ట్గా మళ్ళీ ఆగ్నేయానికి తగులుతుంది. ఆగ్నేయానికి తగిలినప్పుడు మనకు మంచిది కాదు. ఆ విధంగా మనం గేటు పెట్టుకోవచ్చు. సరే, ఆ గేటు విషయం అలా ఉంచితే కొంతమంది ఏమంటున్నారంటే తూర్పులోను అంటే మనం కొంచెం ఆగ్నేయంకి వద్దాం, ఎందుకంటే ఈశాన్యం ఆగ్నేయం రెండు కలిపే ఉంటాయి కాబట్టి తూర్పు ఆగ్నేయంలోనూ టాయిలెట్స్ కానీ స్నానాల గది కానీ ఏమైనా పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు. అంటే ఆగ్నేయంలో స్నానాల గది టాయిలెట్స్ అనేది స్నానాల గది అయితే పర్వాలేదు, టాయిలెట్స్ అనేది మనకి వాస్తురీత్యా చాలా ఇబ్బంది పెడుతుంది. ఎట్టి పరిస్థితులను కూడా అక్కడ టాయిలెట్ పెట్టకూడదు. ఇక ఎక్కడా చూడలేదు అక్కడే పెట్టాలి అని అనుకున్నప్పుడు ఆ కార్నర్ ఉంది కదా, కార్నరు దాటిన తర్వాత శుక్రుడు ఉంటాడనమాట ఆ ఏరియాలో. ఆయన ఉన్న ఏరియాలో మనం ఈ పిట్ అనమాట గొయ్యి తవ్వకూడదు. అక్కడ 1, 2, 3 వరకు వచ్చేసేటప్పుడు మూడో స్థానం అంటే మనం ఇందాక 9 భాగాలు చేసామన్నాం కదా, ఇక్కడ 1, 2, 3 దానికి వచ్చేటప్పటికి అక్కడ ఎవరు ఉండరు. 2వ దాంట్లోనూ ఆయన ఉంటారు, తర్వాత అగ్నిదేవుడు ఉంటాడు, తర్వాత ఏమో శుక్రుడు ఉంటాడు. 3వ దాంట్లోనూ ఎవరు ఉండరు అనమాట. అక్కడ అది కొంచెం ఖాళీగానే ఉంటుంది. దానికి ఆ స్థానాన్ని చూసేవాళ్ళు అజమాయిషీ చేసేవాళ్ళు తక్కువ. అంచేత అక్కడ పిట్టు వేసుకోవచ్చు. కానీ వీలైనంత మట్టుకి వేయకుండా ఈ ఆగ్నేయంలో టాయిలెట్ కట్టకుండా ఉంటేనే మంచిది. కాకపోతే ఈ ఆగ్నేయంలో టాయిలెట్ కట్టినప్పుడు ఏం చేస్తున్నారంటే కొంతమంది ప్రహరీ గోడ ఉంటుంది కదా మనకి, ఆ ప్రహరీ గోడకి ఆనుకుని పైకి టాయిలెట్ కట్టేస్తున్నారనమాట. అంటే అప్పుడు ఏమైపోయింది, ఆగ్నేయం ఎత్తు అయిందనమాట. ఎత్తు అయింది ప్లస్ బరువు కూడా అయింది. అది మరి చిన్న స్థలాలు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇటు ఆగ్నేయం ఇటు మామూలుగా వచ్చేటటువంటి మనకి ఎప్పుడు కూడా మనకి ప్రహరీ అనేది చాలా ముఖ్యం. ఆ ప్రహరీని మాత్రం డిస్టర్బ్ చేయకూడదు. అది చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు, కొంతమంది ప్రహరీని కట్టకుండా యువతల పక్కన కొంచెం స్థలం ఉంటే అక్కడ టాయిలెట్స్ బానేసి యువతల పక్కన ఇంటికి సంబంధించి ఇంటి పక్క నుంచే గోడకి ఆనుకుని టాయిలెట్స్ కట్టేస్తున్నారు. టాయిలెట్స్ కట్టేటప్పుడు ఇంకా అక్కడ మరి టాయిలెట్ అసలు అక్కడ కట్టకూడదు. స్నానాలు కదా అయితే పైపు నుంచి వాటర్ పంపించవచ్చు, అక్కడ కట్టకూడదు అనమాట. ఇప్పుడు నేను చెప్పిన పద్ధతే టాయిలెట్స్ కట్టుకోవడానికి చాలా మంచిది. ఆ విధంగా అక్కడ టాయిలెట్స్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ కార్నర్స్లో ఎప్పుడు కూడా టాయిలెట్స్ పెట్టుకుని మీరు చిక్కుల్లో పడద్దు. అలా కార్నర్స్లో పెట్టుకున్నట్టయితే ఆ ఇంటి యజమానికి చాలా కష్టం. ముఖ్యంగా స్త్రీలు, ఆ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలకి చాలా ఇబ్బంది అనమాట. అంటే శుక్రుడు ఎప్పుడూ కూడా ఆయన దృష్టి అంతా స్త్రీల మీదే ఉంటుంది. స్త్రీలు అనారోగ్యం పాలవడం, హాస్పిటల్ పాలవడం, ఎన్ని రకాల మెడిసిన్స్ తీసుకున్నా ఎక్కడికి వెళ్ళినా చాలా ఇబ్బంది పడతారనమాట. ఆగ్నేయంలో నేను చెప్పిన ప్లేస్లో కనుక మీరు అక్కడ పిట్టు పెడితే, నేను చెప్పిన 3వ ప్లేస్లో కరెక్ట్గా ఆ 2 తప్పించి 3వ ప్లేస్లో పెట్టుకుంటే అక్కడ ఏం పర్వాలేదు. అది అలా ఉండగా కొంతమంది మెట్ల గురించి అడుగుతున్నారు. మరి ఆగ్నేయంలో మెట్లు కట్టుకోవాలి కదా గురుగారు, మీరు మెట్లు ఎలాగా ఏమిటి అని అడుగుతున్నారు. చిన్న స్థలం కదా అక్కడ మెట్లు కట్టడం ఎలాగా అని అడుగుతున్నారు. అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే చిన్న స్థలం అని చిన్న మెట్లే కట్టుకుంటున్నారు,
కట్టుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ ఇంటి మన ఇంటి గోడను ఆనుకుని పైకి వెళ్ళేటట్టు మెట్లు కట్టేస్తున్నారు. మెట్లు కట్టేసి ఇలా పైకి వెళ్ళేటప్పుడు మెట్లు కట్టేసి కింద కొంచెం ఖాళీ ఉంటుంది కదా. ఇందాక నేను చెప్పిన పద్ధతి అదొక పద్ధతి, టాయిలెట్స్. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే కొంతమంది ఇక్కడ కూడా టాయిలెట్స్ కట్టేస్తున్నారు ఖాళీ ఉందని. టాయిలెట్స్ కట్టడం వల్ల ఇక వాళ్ళకి మనశ్శాంతి అనేది ఉండదన్నమాట ఇంట్లో ఎవరికి కూడాను. మీకు ఎవరికైనా సరే ఎక్కడైనా సరే మీ ఇల్లు చూసుకోండి. ఎక్కడైనా ఆగ్నేయంలో కనుక డిస్టర్బ్ అయితే మాత్రం మీరు చాలా కష్టాలు పడతారు. ఎవరైనా తెలుసున్నటువంటి వాళ్ళు తీసుకొచ్చి చూపించుకోండి. అయితే ఈ మెట్లు ఇంటికి సంబంధించి గోడకు పెట్టేశారు కదా, గోడకు పెట్టి కట్టేశారు, పైకి వెళ్ళారు. అది చాలా ప్రమాదం అనమాట. అంటే బరువు అయిపోయింది, ఇక్కడ ఆగ్నేయం బరువు అయిపోయింది, మొత్తం డిస్టర్బ్ అయిపోయింది అనమాట. ఆగ్నేయం ఆరోగ్యరీత్యా చాలా ఇబ్బంది. కొంతమంది ఏమనుకుంటున్నారంటే, గురువారు వీధి పోట్లు అంటారు కదా, మాకు తూర్పు ఈశాన్యం వీటిలో వీధి పోట్లు అంటారు కదా. ఈ తూర్పులో ఉండేటటువంటి ఈశాన్యం ఈ వీధి పోట్లు గురించి మరి మాకు కొంచెం అనుమానాలు ఉన్నాయి. అవి చెప్పమని చాలామంది అడుగుతున్నారు, మెసేజ్లు కూడా పెడుతున్నారు. అయితే వీధి పోటు అనేది ఇది చాలా ముఖ్యమైనది అనమాట. ఇంటికి ముఖ్యమైనది, మనకు సిరులు తెచ్చేది, అలాగే మనకు ప్రమాదం తెచ్చేది కూడా వీధిపోటు. అలాంటి వీధిపోటుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మన గృహం ఉంది, మన గృహం నుంచి ఇలా స్ట్రైట్గా ఒక రోడ్డు వెళ్ళిపోయింది అనుకుందాం. ఆ రోడ్డు వెళ్ళిపోయిన తర్వాత అవతల పక్క నుంచి ఒక వీధిపోటు వచ్చింది మనకి. ఆ వీధిపోటు ఎలా వచ్చింది, సరిగ్గా ఈశాన్యం ఇంటికి తగలకూడదు. అక్కడ మనం గుమ్మం పెట్టాం కదా, ఆ గుమ్మానికి తగిలినా పర్వాలేదు, అవతలకు తగిలినా పర్వాలేదు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే గుమ్మానికి తప్పించి సరిగ్గా కార్నర్లో తగులుతుంది ఆ వీధిపోటు చాలా ప్రమాదం. ఈశాన్యంలో వీధిపోటు నిజంగా గుమ్మానికే తగిలినట్లయితే మనకి చాలా మంచిది. అదిలో మనకి ఎంత మంచిదంటే సిరి సంపదలతోటి తొలతూగొచ్చు అనమాట. ఈశాన్యం వీధిపోటు అంత గొప్పదే. కానీ ఈశాన్యం వరకు వచ్చేటప్పటికి లోపల కట్టుకోవచ్చు, కానీ లోపల బరవద్దు కాబట్టి మీరు బయట కట్టుకోండి.